ఈ ఏడాదిని చాలా ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇక్కడే అసలు పునాది పడింది. మహారాష్ట్రలో దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ. ఇది కేవలం ఒక విద్యాసంస్థ కాదు, ఇది భవిష్యత్ ఏఐ నిపుణులను తయారుచేసే ఒక పవర్ హౌస్. ఇది మన దేశంలో రీసెర్చ్కి, ఇన్నోవేషన్కి మార్గం సుగమం చేస్తుంది. ఇక ఏఐ మాత్రమే కాదు, కంప్యూటింగ్లో నెక్స్ట్ బిగ్ థింగ్ అయిన క్వాంటం టెక్నాలజీలో కూడా ఇండియా తన మార్క్ వేసింది. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక గ్రామాన్ని క్వాంటం కంప్యూటింగ్ కోసమే కేటాయించటమంటే మనం ఫ్యూచర్ టెక్నాలజీకి ఎంత బలంగా సిద్ధమవుతున్నామో చెప్పడానికి ఇదొక పెద్ద సంకేతం. తరువాతి డెవలప్మెంట్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా మైక్రోప్రాసెసర్ గురించి తెలుసుకోవాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కంప్యూటర్కి గానీ స్పేస్ క్రాఫ్ట్కి గానీ బ్రెయిన్ లాంటిది. ఇది లేకుండా అంత కాంప్లెక్స్ పనులు అస్సలు జరగవు. ఈ స్లైడ్ ఆ విషయాన్ని చాలా పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇస్రో, విక్రమ్, కల్పన అనే రెండూ పూర్తి స్వదేశీ మైక్రోప్రాసెసర్లను డెవలప్ చేసింది. దీని అర్థమేంటంటే మన అంతరిక్ష కార్యక్రమాల కోసం అత్యంత కీలకమైన టెక్నాలజీ కోసం మనం ఇకపై వేరే దేశాల వైపు చూడక్కర్లేదు. ఇది ఆత్మనిర్భరత వైపు మనం వేసిన ఒక చారిత్రాత్మక అడుగు. ఈ టెక్నాలజీ దూకుడు కేవలం కంప్యూటింగ్తో ఆగలేదు, డిఫెన్స్ రంగాన్ని కూడా విస్తరించింది. డిఆర్డీఓ డెవలప్ చేసిన హైపర్సానిక్ వెహికల్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ కేపబిలిటీ ప్రపంచంలోని అతి కొద్ది దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ పవర్ఫుల్ క్లబ్లో ఇండియా కూడా చేరింది. ఎప్పుడైతే టెక్నాలజీలో పవర్ పెరుగుతోందో అప్పుడు గ్లోబల్ స్టేజ్ మీద దాని ప్రభావం కూడా పెరుగుతుంది. అదే మనం 2025లో చూసిన రెండవ మేజర్ ట్రెండ్. దౌత్యం, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ప్రపంచంలో మన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడం. ఈ స్లైడ్ని ఒక్కసారి చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన మిలిటరీ కోఆపరేషన్ రేంజ్ ఏంటో చూడండి.